గణేష్ చతుర్థి నాడు ఇంటికి గణపతిని తెస్తున్నారా? ఈ విషయాలను గుర్తుంచుకోండి. గణేష్ చతుర్థి నాడు బప్పాని స్థాపించాలనుకుంటే మట్టి గణపతిని ఇంటికి తీసుకురండి. గణేష్ తొండం కుడివైపు ఉండాలి, కూర్చున్న గణేష్ ఉండాలి, అలాగే ఎలుక కూడా ఉండాలి అని గుర్తుంచుకోండి. ఒకసారి గణేష్ విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత దానిని అక్కడి నుండి తీసివేయకూడదు. విగ్రహాన్ని నిమజ్జనం సమయంలో మాత్రమే అక్కడి నుంచి కదపాలి. వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు విగ్రహం ముఖం తలుపు వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. గణపతిని బ్రహ్మస్థానం, తూర్పు దిశ, ఈశాన్య దిశలో ప్రతిష్ఠించడం శుభప్రదంగా భావిస్తారు. పొరపాటున కూడా దక్షిణం, నైరుతి దిశలో ప్రతిష్ఠించవద్దు. గణపతిని కొందరు 1, 3, 5 లేదా 10 రోజులు ఉంచుతారు. ఎన్ని రోజుల పాటు గణేశుడు ఇంట్లో ఉంటారో అన్ని రోజులు ఉదయం సాయంత్రం హారతి ఇవ్వాలి మరియు నైవేద్యం సమర్పించాలి. బప్పా ఇంట్లో ఉన్నంత వరకు ఇంటిని ఖాళీగా ఉంచవద్దు. అలాగే ప్రతిష్ఠించిన ప్రదేశంలో చీకటి చేయవద్దు. ప్రతిరోజు శుభ్రపరచండి. ఇంటికి తామసిక ఆహారాన్ని తీసుకురావద్దు లేదా తినవద్దు. గణేష్ విగ్రహాన్ని కొనేటప్పుడు లేదా ఇంటికి తెచ్చేటప్పుడు విగ్రహం ముక్కలు కాకుండా చూసుకోవాలి. విరిగిన విగ్రహాన్ని పూజించకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.